10 లక్షల రూపాయలు కదా మాకు రావాల్సింది. ఉమ్, ఇందులో 3,285 రూపాయల 15 పైసలు ఎందుకు తగ్గింది ఉమ్, అంటే, అమ్మ మీరు క్రిందటిసారి మీరు రుణమాఫీ ఉమ్, దీనికి సంబంధించి అంటే మీ అకౌంట్ క్లోజ్ అయినప్పుడు ఉమ్, 3,000 రూపాయలు క్యారీ ఫార్వర్డ్కి ఒప్పుకున్నారు కదమ్మా, అప్పుడు కట్టలేదని. ఉమ్, అదమ్మా అని చెప్తున్నాడు. ఉమ్, అంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో పడ్డ డబ్బుల విషయంలో ఉమ్. 15 పైసలతో సహా లెక్క అడుగుతున్నారు. అదే పక్క క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు. వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్ ఉన్నారు. అవును, అట్లాంటి వాళ్ళు చంద్రబాబు ఇచ్చే పథకం వల్ల ఎంత ప్రయోజనం వస్తుంది, ఉమ్, జగన్ ఇచ్చే పథకం వల్ల ఎంత ప్రయోజనం ఉంది, ఉమ్, తన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఉమ్, ఇంకోటి బాబు ఇస్తాడా ఇవ్వడా, ఉమ్, బాబుని నమ్మే విషయంలో మహిళల విషయంలో మొన్ననే కావటం, ఉమ్, లాంగ్ అయితే వేరు, మొన్ననే కావడం సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అవును, చేతికి ఇస్తానని చెప్పినటువంటి దాంతో పాటుగా ఉమ్, అంతకుముందు మెయింటైన్ అయినటువంటి 0 వడ్డీ రుణాలు ఏవైతే ఇవ్వలేదో ఉమ్, అవి కాస్త వ్యతిరేకత ఉంటుంది ఉమ్, నా దృష్టిలో. ఉమ్, ఉమ్, చంద్రబాబుని నమ్మేటటువంటి సామాజిక వర్గాలు లేదా చంద్రబాబుని నమ్మే ఓటర్లు ఉమ్, వాళ్ళు మాత్రం బాబిస్తాడని ఖచ్చితంగా నమ్ముతారు ఆ మహిళలు. ఉమ్, వాళ్ళు ఇటుకి టిల్ట్ అవ్వాల్సిన వాళ్ళు కూడా అటే ఉంటారు ఉమ్, కూటమి వైపు. ఉమ్, ఉమ్, కానీ వైసీపీకి ఓటేసే వాళ్ళు కానీ ఉమ్, లేదా ఈ పథకాల తర్వాత వైసీపీకి టర్న్ అయిన వాళ్ళు మాత్రం ఉమ్, తెలుగుదేశం పార్టీ వైపు టర్న్ అవుతారని నేను అనుకోవట్లా. ఉమ్.